చెప్పినట్టు వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు కూడా ఇలాంటి సంఘటనలు కారణమవుతున్నాయి. సో ఏమంటారు? 1 minute లో క్లోజ్ చేయండి సార్, టైం అయిపోయింది ప్లీజ్. మొదటగా వాడు వీడు అని మాజీ మంత్రి పేర్ని నాని గారిని మాట్లాడినటువంటి గాదా వెంకటేశ్వరరావు గారు వారి యొక్క మాటల్ని విత్డ్రా చేసుకుంటే అతని గౌరవం పెరుగుద్ది. విఘ్నత లేని వ్యక్తిగా నేను ఉంటాను, నేను ఇలానే ప్రవర్తిస్తాను, మా పార్టీ ఇలానే ప్రవర్తిస్తే మా పార్టీ లైనే ఇది అని ఆయన మాట్లాడదలుచుకుంటే, అన్నా నీవు మాట్లాడినంతసేపు నేను మాట్లాడలే, వాడు అని మా మంత్రిని మాట్లాడినా కానీ నేను మాట్లాడలే, మీరు మాట్లాడొద్దు. చేసుకోరని చెబుతున్నా మీకు. చేసుకోను. ఇంత విఘ్నత లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తితోటి ఇక్కడ మాట్లాడుతున్నందుకు సిగ్గుపడతా ఉన్నాం. మనం ఒక డిబేట్ లో మాట్లాడుతా ఉన్నాం. నువ్వు చెప్పేదే స్వామి, నువ్వు చెప్పేది నన్ను పొమ్మని. నువ్వెవరు నాకు చెప్తానికి? నేను అన్నాను నన్ను అడగద్దు. నేను చెప్పట్లే. నేను మీడియా పరంగా ప్రజలకి చెప్తా ఉన్నా, ఇలాంటి విఘ్నత లేనటువంటి నాయకులతోటి డిస్కషన్ లో పాల్గొనడం మాకు సిగ్గుచేటుగా ఉందని చెప్పేసి చెప్తూ, అలాగే ఈ రోజు జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి కేసుకు సంబంధించినటువంటి విషయాన్ని చిన్న విషయంగా భావించొద్దు. సిబిఐ విచారణ చేసి ఈ సిఐ ఎక్కడైతే పనిచేశాడో ప్రతి చోట కూడా ఇలాంటి పటాలు తగిలించుకొని చనిపోయిన కుటుంబాలు, చనిపోయినటువంటి మనుషులు బొచ్చరి మంది ఉన్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నట్టుగా పోతే మనిషి అనేవాడు ఈ ఆంధ్రప్రదేశ్ లో బ్రతికేటటువంటి పరిస్థితి లేకుండా ఉంది. కాబట్టి సిబిఐ విచారణ చేసి ఖచ్చితంగా దోషుల్ని శిక్షించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఓకే, గాదా వెంకటేశ్వర గారు 1 minute సార్. పోలీసు వ్యవస్థని నాశనం చేసిన వాళ్ళు వచ్చి ఇవాళ నీతులు చెప్పాల్సిన పని లేదండి. ఇవాళ తాపత్రయం ఏంటంటి? లెక్కల కేసులు ఒక్కొక్క కూడా వెళ్తున్నారు. నిన్న కూడా అరెస్ట్ చేశారు ఏలూరులో. గతంలో ఏలూరు పార్లమెంట్ కి పోటీ చేసిన వ్యక్తిని నిన్న పోలీసులు అరెస్ట్ చేసి లోపలేశారు. వీళ్ళ తాపత్రయం ఎందుకు పరిగెత్తుకొచ్చారంటే, ఇవాళ అవి బయటకు రాకుండా ఇది బయటకు రావాలి. వీళ్ళ పేపర్ల నిండా ఏం రావాలి? సునీల్ అరెస్ట్ చేశారని రాకూడదు, కారుమూరి నాగేశ్వరరావు గారు నోటీస్ ఇచ్చారని రాకూడదు, లెక్కల కేసులో తప్పులు చేసి అవినీతిలో దొరికిన వాళ్ళని రాకూడదు కాబట్టి దీన్ని ఎత్తుకున్నారు. కానీ మేము వాళ్ళకిలాగా విఘ్నత లేకుండా లేం. ఫస్ట్ చిన్నపరెడ్డి చెప్పవలసింది, ఆ మచిలీపట్నం ఆయనకు ఫోన్ చేసి, అన్నా నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, ఇట్లా తప్పుడు మాట్లాడు, మాకు మేము డిబేట్ లో కూర్చున్నప్పుడు మమ్మల్ని మేము రెస్పాన్స్ అవుతున్నామని చెప్తే అప్పుడు నేను ఖచ్చితంగా చిన్నపరెడ్డిని గౌరవిస్తా. ఇవాళ ఎవడో వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అయ్యాను సమర్థిస్తా అంట, నేను మాత్రం మాట్లాడకూడదంట. ఎక్స్ మినిస్టర్ హోదాలో అతను మాట్లాడితే మనం కూడా గౌరవిస్తాం. ఎదుటోడికి నువ్వు చిన్నపరెడ్డి నన్ను అన్నా అంటే నేను కూడా చిన్నపరెడ్డి అన్నా అంట. చిన్నపరెడ్డి నన్ను యారా అన్నప్పుడు నేను యారా అనుకుంటే ఏమంటాను? నేను అదే అంటా. నేను ఎందుకంటే చిన్నపరెడ్డి తెలుసుకోవాలి ఫస్ట్. నువ్వు గౌరవం అనేది మనం నువ్వు ఇచ్చిపుచ్చుకున్న దాన్ని బట్టి ఉంటది. అలాంటి వాడి గురించి మీరు కూడా వెనకేసుకోవద్దు. అందుకని అంటుంది కొన్నిసార్లు నువ్వు కూడా పార్టీ స్టాండ్ అనేది పట్టుకుని కూర్చో. మాకు